బ్రేకింగ్ న్యూస్ మోంతా తుఫాను దెబ్బకు వరంగల్లో భారీగా రోడ్లు ధ్వంసమయ్యాయి. వరద ఉధృతికి పలు రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. పలు ప్రాంతాల్లో కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకుపోయాయి. వరంగల్ జిల్లాలో రోడ్ల ధ్వంసంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రతిపాదనలు చేశారు. మోంతా తుఫానుతో అత్యధికంగా వరంగల్ జిల్లాలోనే రోడ్లు డ్యామేజ్ అయ్యిందని, రహదారుల మరమ్మతులకు 52.25 కోట్లు అవసరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి. మోంతా తుఫాన్ కారణంగా కూడా భారీగా వరంగల్ మొత్తం కూడా మునిగిపోయిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. అయితే భారీగా రోడ్లు డ్యామేజ్ అయినట్టయితే ఇప్పటికే అటు కోమటిరెడ్డి కూడా అక్కడికి వెళ్ళి ఒక ప్రతిపాదన అయితే ఇచ్చారు. సో మొత్తంగా కూడా ఎంత డ్యామేజ్ అయ్యింది, సో దీనిపై అటు సీఎంతో కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. డీటెయిల్స్ అయితే ఎస్ అఖిల, ప్రధానంగా హనుమకొండ నగరంలోని 15 కాలనీలు కంప్లీట్గా జలదిగ్బంధంలో మునిగి తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి. మొత్తం 8,000 మందికి పైగా ఈ యొక్క మోంతా తుఫాన్ ద్వారా వచ్చినటువంటి వరదల్లో చిక్కుపోయి నిరాశైనటువంటి సిచ్యువేషన్. ఇక భారీగా రోడ్ల డ్యామేజ్ కూడా ఒకసారి మనం 100 ఫీట్ రోడ్డుకు సంబంధించి సమ్మయ్య నగర్ వద్ద ఉన్నటువంటి ఈ డ్యామేజ్ చూడొచ్చు. ఎంతటి విధ్వంసాన్ని ఈ మోంతా తుఫాన్ వల్ల వచ్చిన వరదలు సృష్టించాయో ఒకసారి చూడొచ్చు. ఈ హైవేపై ఇది 100 ఫీట్ రోడ్డు కేయూ జంక్షన్ నుంచి కాజుపేటకు వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్. సో ఈ స్థాయి విధ్వంసం, భారీ స్థాయిలో ఉన్నటువంటి సిమెంటు దిమ్మెలు కూడా కంప్లీట్గా కొట్టుకుపోయి పూర్తిగా పెద్ద పెద్ద హోల్స్ ఏర్పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ రహదారి అంతా కూడా దాదాపు 4 ఏళ్ల క్రితమే ఇక్కడ వరదలు తప్పించేందుకు నయీం నగర్ నాలా లోపలికి ఈ సమ్మయ్య నగర్ నుంచి ఒక నాలా నిర్మాణం చేశారు, రోడ్డు కూడా నిర్మాణం చేశారు. కానీ మోంతా తుఫాన్ ఎఫెక్టు ఈ రోడ్డును కూడా పూర్తిగా ధ్వంసం చేసిన సిచ్యువేషన్. ఇక ప్రస్తుతము ఈ యొక్క సమ్మయ్య నగరు మనం మన సైడ్ రైట్ సైడ్ చూస్తున్నటువంటిదంతా ఇది సమ్మయ్య నగర్ ప్రాంతము. సో దీని పక్కనే ప్రగతి నగర్ కాలనీస్ ఉంటాయి. సో ఈ రెండిట్లలో కూడా దాదాపుగా 100% డ్యామేజ్ కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరు తమ నిత్యావసర సరుకులు, తమ ఇంట్లో బియ్యము, తినుబండారాలు కంప్లీట్గా తడిసి ముద్దయి కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డ సిచ్యువేషన్ చూడొచ్చు. మనం రోడ్లపైన నడి రోడ్డుపై జీవితం నడి రోడ్డు మీద పడిందనే దానికి సాక్ష్యం ప్రస్తుతం ఈ యొక్క తుఫాను సృష్టించినటువంటి బీభత్సం అని చెప్పొచ్చు. వాళ్ళ ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, సర్టిఫికేట్లు, పూర్తిగా ప్రతి ఒక్క సామాగ్రి ఫర్నిచర్తో సహా కంప్లీట్గా నీళ్ళ లోపలే 36 గంటలుగా నాని తడిసి ముద్దయింది. ఒక్కొక్కరు ఇప్పుడే ఈరోజు తెల్లవారుజామ 2 గంటల తర్వాత నుంచి వరద కంప్లీట్గా తగ్గిపోవడంతో పూర్తిగా ఇళ్లలోకి చేరుకున్న ఆ బురదనంతా క్లీన్ చేసుకుంటూ ఆ సరుకులన్నింటినీ కూడా ఇలా రోడ్లపైన ఆరబెట్టుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు హనుమకొండ నగరంలో కనిపిస్తుంది. ఎవరింట్లో కూడా ఏ ఒక్క సామాన్ మిగలకుండా కంప్లీట్గా ఈ విధంగా ఓవైపు ఫర్నిచరు, వాళ్ళ ఫ్రిడ్జ్లు, టీవీలు, ల్యాప్టాప్. ప్రస్తుతం మనం చూడవచ్చు సమ్మయ్య నగర్లో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో. ల్యాప్టాప్లు, టీవీలు, వాళ్ళ ఫర్నిచరు, బెడ్స్, అందులో ఉన్నటువంటి నిత్యావసర సామాగ్రి, తిను పదార్థాలు, బియ్యము కంప్లీట్గా పూర్తిగా ఒక కట్టుబట్టలతో బయటపడ్డారు తప్ప పూర్తిగా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇల్లు అంతా కూడా నీళ్ళ లోపలనే 36 గంటలుగా నాని ముద్దైన పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఆ వరద తగ్గడంతో ఒక్కొక్కరు క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి. భారీ స్థాయి బురద ఇళ్లలోకి చేరుకోవడంతో ఆ క్లీనింగ్ ప్రక్రియ ఉదయం నుంచి కూడా చేస్తూ ఆ బురదను తొలగించుకుంటూ మళ్ళీ ఇళ్లలోకి వస్తున్న సిచ్యువేషన్. ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. అసలు ఏం జరిగింది అమ్మ, ఏంది అసలు, ఎక్కడున్నారు వరద వచ్చినప్పుడు, ఏంది పరిస్థితి ఇప్పుడు మీది? మేము నిన్న 3 గంటలకు బయటకు వెళ్ళాం. వరద అప్పుడు స్టార్ట్ అయింది. అసలు మా బాధ ఎట్లా చెప్పుకోవాలో మాకే అర్థమవుతలేదు. అసలు నిన్న కట్టుబట్టలతోని బయటకు వెళ్ళాం మేము. బియ్యం నానిపోయినాయి, సామాను పోయింది. కనీసానికి ఇంటి డోర్ ఉంటుందేమో అట్లనన్నా రక్షణగా ఉంటాయి. ఏమన్నా గిన్నెలు, సరే సామాను పోయినా గిన్నెలు ఉంటాయని డోర్ పెట్టిపోయినా కూడా డోరే ఊడిపోయి వరదలు పోయింది. మాకు ఒక అత్తమ్మ ఉన్నది, అత్తమ్మ మంచం పోయింది. అసలు సామాన్ లేదు. అసలు మొత్తానికే మునిగిపోయింది, ఇల్లే మునిగిపోయింది. అసలు ఏం చేస్తారు చెప్పండి. ఎక్కడి వరకు వచ్చినాయి అమ్మా నీళ్ళు? అసలు మీకు ఎప్పుడు మొదలైంది వరద? ఏం చేస్తారు అసలు మీరు? సామాన్ బయట తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదా? ఆ టైం మిగిలేదా? అసలు ఆ టైమే లేదు. కనీసానికి ఆ టైం సామాన్ చదువుకొని పైన పక్క బట్టల కంచెలు పోయినాయి. అసలు ఇప్పుడు మేము ఉండడానికి కూడా మాకు పక్క బట్టలు కూడా నైట్ పిల్లలు ఉన్నారు కప్పుకొని పండుకోవడానికి కూడా అసలు అది లేనే లేదు. మాకు మమ్మల్ని ఎవరు ఆదుకుంటారో ఏం చేస్తారో తెలియదు. కానీ మేము 30 ఏళ్ళ కాంచెలు మేము అసలు ఈ 30 ఏళ్ళల్లో మేము ఏనాడు ఇంత బాధపడలేదు, ఇంత మేము రోడ్డు మీదకి ఎక్కలేదు. మేము అసలు మాకు కళ్ళ పంటి నీళ్ళు కూడా రాలేదు. ఎందుకంటే మేము గుండెల మీద చేసుకొని బతికినాం. ఎందుకంటే నాలాలు కట్టిండ్రు కాబట్టి ఒక్క సుక్క మాకు వాటర్ రావు. గుండెల మీద చేసుకొని నిద్రపోయినా కానీ ఒకటేసారి మాకు ఇంత మోసం చేసి మమ్మల్ని ఎంత
దారుణంగా మమ్మల్ని ఇంత వరద ముంచెత్తదాన్ని మాత్రం మేము కలలో కూడా మేము కనలేదు. మాకు ఎందుకంటే నాలాలు అయినాయి, మాకు వాటర్ రావు అన్నది గుండెల మీద చేసుకొని పడుకున్నాం మేము. వాళ్ళు గేట్లు ఎత్తాక ఇంత ప్రజల్ని ఇంత నష్టపెట్టిండ్రు. కనీసానికి కలెక్టర్ వచ్చిండ్రు, కలెక్టర్ను కూడా మేము అడిగినాం, ఒక్కటి గేట్ ఎత్తండి, ఒక్క గేట్ ఎత్తినా మా సామాన్లు మేము కాపాడుకోగలుగుతాం, ఒక్క గేట్ ఎత్తండి అంటే కలెక్టర్ ఏమన్నది తెలుసా, ఇక్కడ గేట్లు ఎత్తితే అక్కడ మునిగిపోతాయట, కనీసానికి ఒక్క గేట్ ఎత్తండి, మొత్తం గేట్లు ఎత్తకండి, ఒక్క గేట్ ఎత్తినా సగం పోయినా కూడా కొంచెం అన్నా మాకు నష్టం జరగకుండా చూసుకుంటామన్నా కూడా కలెక్టరు అసలు వినలేదు మా మాట. మేము లాస్ట్కు కారు ముందు కూర్చోండి, జర మేడం మమ్మల్ని మా పరిస్థితి అర్థం చేసుకోండి, చిన్నపిల్లలు ఉన్నారు, సామాన్ మొత్తం పోతుంది, డోర్ కూడా పోయింది మేడం, మేము మొత్తం కొట్టుకుపోతున్నాయి మేడం, అసలు మేము అందులోకి పోలేకుంటున్నాం అని కలెక్టర్ని బదలడంగా ఒక్క గేటు ఏమో తీసినట్టున్నారు. ఎన్ని గంటలకు తీసిండ్రో మనకు కూడా తెలియదు. ఆ గేటు ఒక్కటి ఎత్తుట్లా ఈ నీళ్లు పోయినాయి, లేకపోతే రేపు కాదు ఇంకా 2 రోజులైనా మేము రోడ్డు మీద ఉండే పరిస్థితి వచ్చు. మేము కట్టుబట్టలతో బయటకు వెళ్ళాం, మా చిన్నపిల్లలు ఎత్తుకుని మా ప్రాణాలు మాత్రం కాపాడుకున్నాం. మేము సామాను ₹1,00,000 సామాను నష్టపోయినాం, ఇంకొక 50,000 ₹1,00,000 ట్రాక్టర్ సామాను నష్టపోయినాం. మేము ట్రాక్టర్ నడుపుకుంటే బతుకుతాం సార్. మీరు చెప్పు అసలు ఏం జరిగింది నిజంగా? మీ పిల్లలు ఈ సామాను చదువుకునే టైం కూడా రాలేదా? వరద వచ్చినప్పుడు ఎక్కడికి అధికారులు ఎవ్వరు రాలేదా మీ ఇంటికి? అసలు ఏం పరిస్థితి అని? నాయన రాజేంద్ర రెడ్డి వచ్చిండు, ఈ టైంకి వచ్చిండు, వచ్చి చూసిండు, ఏం మాట్లాడి ఇట్లా వచ్చిండు, ఆయన కారు దిగిండు, ఆయన వచ్చిండు, గీడి దాకా తిరిగిండు, మళ్ళీ అటే వెళ్ళిపోయాడు. కనీసం ఇంత తిన్నారా మరి ఏంది భోజనాలు పంపుతాను ఇంత ఇది ఉన్నదని ఏం చెప్పలేదు. మళ్ళీ ఒకటి ఆ పైపుల లైను కింద నుంచి తీయక ఇంట్లో వరద అందులో పై సంబంధం పోవు నీళ్ళు గవి పెట్టినాడు పైపులు, అందులోకి వెళ్ళి పోవాలి నీళ్ళు, కింద నుంచి వెళ్ళిపోతే 5 నిమిషాల పోయే నీళ్ళు మొత్తం అది ఇప్పక మమ్మల్ని ఇట్లా గొసపుచ్చుకున్నారు. ఎట్లా ఆ బియ్యం తడిచినాయి, ఆ ఐటమ్స్ అన్ని తడిచినాయి కదా, ఎట్లా తినడానికి ఎట్లా అధికారులు ఏమైనా ఆహారం నిన్న పులిహోర ప్యాకెట్లు అవి పంపారు నిన్న, అది వేరే వాళ్ళు వచ్చారు సంస్థ వాళ్ళు అది ఉంటుంది పంపారు. ప్రస్తుతానికి అయితే వీళ్ళు పార్టీ నుండి వీళ్ళు వాళ్ళు ఎవరైతే ఏ నాయకుడు రాలేదు, ఏ నాయకుడు ఇవ్వలేదు. సో ఇది చూసాం కదా ఆ ముంపు బాధితుల ఆవేదన. ప్రస్తుతం ఆ ఇళ్ల లోపలికి దాదాపుగా మనిషి మునిగేంత నీళ్ళు వచ్చాయి. సో ఇళ్లను కూడా ఇప్పుడిప్పుడే శుభ్రం చేసుకున్న పరిస్థితి. మొత్తంగా అయితే ఒక విధ్వంసం ఈ యొక్క మోంతా తుఫాను తీసుకొచ్చిన వరదల వల్ల కలిగితే, మరోవైపు అధికారుల నిర్లక్ష్యము, కొంత ఈ యొక్క వాటర్ ఫ్లోను ఆ దిగువ భాగానికి వదిలేందుకు ఈ యొక్క 100 ఫీట్లో ఒక నూతనంగా డ్రైన్ సిస్టమ్ నిర్మించారు. అయితే దాని గేట్లు ఎత్తకపోవడంతో వరదంతా కూడా ఒక్కసారిగా ఇండ్ల లోపలికి వచ్చింది. కంప్లీట్గా ఈ ఇంటి పరిస్థితి చూస్తే కంప్లీట్గా ఈ 4 రూములు కంప్లీట్గా 6 ఫీట్ల ఎత్తు వరకు నీళ్ళు వచ్చాయి. సో దేవుని గది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా ఈ వరద తాకిడికి ఆ వంట రూములు కానీ దేవుని గదులు కానీ కంప్లీట్గా నీళ్ళలోనే దాదాపు 36 గంటల సేపు నాని ముద్దైన పరిస్థితి. ఏ వస్తువు కూడా మిగలేదు. ఒక ఇంట్లో ఉన్నటువంటి ప్రాణాలు కాపాడుకుందాం అనేటువంటి ఒక ఆలోచనతో బయటికి కట్టుబడితో వెళ్ళారు తప్ప పూర్తిగా తమ కుటుంబం బతికి బట్ట కట్టింది అంతే తప్ప పూర్తిగా సర్వం నష్టపోయామనేటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం అయితే తమ సామాన్లన్నీ కూడా ఇప్పుడిప్పుడే వరద తగ్గడంతో రోడ్లపైకి తీసుకొచ్చి ఆరబెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఇక నిత్యావసర సరుకులు అన్నీ కూడా నాని ముద్దయిపోయినాయి. కొన్ని వస్తువులు వరదల్లో కొట్టుకుపోయిన సిచ్యువేషన్. ఇక తమకు ప్రభుత్వమే దిక్కు, ప్రభుత్వం ఆదుకునేట ఒక కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి ఒక హృదయ విదారక ఘటన మోంతా తుఫాన్ హనుమకొండ నగరంలో మిగిల్చిందని చెప్పొచ్చు. ఒక్కొక్క కుటుంబం గాథ వింటుంటే కూడా కన్నీళ్ళు వచ్చేటటువంటి గాథ. అందరూ నడి రోడ్డు పైన పడి పూర్తిగా తమ సామాగ్రినంతా రోడ్లపైన పెట్టుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక హనుమకొండలోని 15 కాలనీ లోపల ఇదే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అఖిల, ఆకస్మిక వరదలతో కూడా అక్కడ ప్రజలు ఎంత నష్టపోయారు అనేది కూడా చూస్తున్నాం. అంటే సుమారుగా ఎన్ని కుటుంబాలు ఈ వరదలో నష్టపోయాయి? సో అధికారులు ఇప్పటికైనా వచ్చి వారిని ఎవరన్నా పరామర్శించారా? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆదుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే నిన్న ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టరు, యంత్రాంగం అంతా కూడా ఈ ముంపు బాధిత ప్రదేశాల లోపలికి వచ్చింది. సో ప్రాథమిక అంచనా వేశారు. హనుమకొండలోని 15 కాలనీలు ఈ విధంగా ముంపుకు గురయ్యాయి. ప్రధానంగా పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి 12 రోడ్లు, అదేవిధంగా 15 అంతర్గత రోడ్లు, మొత్తంగా దాదాపు 7 నుంచి 8 కోట్ల పైగా నష్టం జరిగిందంటూ కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించిన డ్యామేజ్ని లెక్కగట్టారు. అయితే ముంపుకు గురైనటువంటి ఈ ప్రజలకు సంబంధించి ఎంత డ్యామేజ్ జరిగిందనేది కూడా ఈ రోజు వరకు వరద ముంపు ఉండడంతో దీనికి సంబంధించి ప్రైమరీ నివేదిక అందజేసిన పరిస్థితి. అయితే ప్రాథమికంగా మాత్రము నిన్న ముంపు గురైన తర్వాత 8432 మంది ఈ 15 కాలనీకి చెందినటువంటి ప్రజలు భారీగా
సర్వస్వం కోల్పోయారనేటువంటి ఒక ప్రాథమిక నివేదికను మాత్రం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తంగా అటు 15 కాలనీలు ప్రధానంగా సమ్మయ్య నగరు, ప్రగతి నగరు, అమరావతి నగరు, అదేవిధంగా పోచమ్మ కుంట, దాంతోపాటుగా ప్రగతి నగరు, జవహర్ కాలనీకి సంబంధించినటువంటి దాదాపు 8,000 మందికి పైగా ముంపుకు గురయ్యారు. సో 9 చోట్ల భారీ స్థాయి లోపల ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయంటూ కూడా ఒక ప్రాథమిక నివేదికను కూడా సిద్ధం చేశారు. అయితే ఈ నివేదికనంతా ఈరోజు సీఎం రివ్యూ లోపల అధికారులు నివేదిక సిద్ధం చేసి సీఎంతో చర్చించిన తర్వాత ఆ సమీక్ష లోపల నష్టపరిహారానికి సంబంధించి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏ మేరకు సహాయం చేసినా కూడా ఒక్కొక్క ఇంట్లో దాదాపు 1,00,000 నుంచి 1,50,000 పైగా ఆర్థికంగా నష్టపోయిన సిచ్యువేషన్, పూర్తిగా ఇంట్లో ఉండలేటువంటి సిచ్యువేషన్. సో దీన్ని ఏ విధంగా కాంపెన్సేట్ చేస్తుంది ప్రభుత్వం అనేది ప్రధానంగా ఇక్కడ ఛాలెంజ్గా ఉండాల్సిన పరిస్థితి. ఇక ప్రభుత్వ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సర్వేలు చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం సంబంధించిన విభాగాలకు సంబంధించి ఈ విధంగా హైవేసు, పూర్తిగా రోడ్ల డ్యామేజు, విద్యుత్ శాఖకు సంబంధించి కరెంట్స్ పోల్స్ డ్యామేజు, అదేవిధంగా వాటర్ సప్లైకి సంబంధించినటువంటి మిషన్ భగీరథ వాటర్కి సంబంధించిన డ్యామేజ్. సో ఈ డ్యామేజ్ మాత్రమే ఇప్పటివరకు లెక్క కట్టారు, కానీ వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన డ్యామేజ్ ఇప్పటివరకు ఒక నివేదిక సిద్ధం చేయలేదు. సో దీంతో అసలు అధికారుల సమీక్ష తర్వాత ఒక కొత్త ప్రణాళికను సిద్ధం చేసి దీనికి కొన్ని నియమాలు రూపొందించిన తర్వాత ప్రజల డ్యామేజ్కు సంబంధించి ఒక నివేదికను, పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసే పరిస్థితి. సో మొత్తానికైతే ప్రభుత్వ పరంగా అయితే హనుమకొండ జిల్లాలో దాదాపు 120 కోట్లకు పైగా నష్టం జరిగిందనేటువంటి ప్రాథమిక అంచనాలనే. ఇక ఈ కాలనీలకు సంబంధించి వ్యక్తిగత డ్యామేజ్లను కూడా అధికారులు పూర్తిగా సర్వే చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ తర్వాత ఈ కాంపెన్సేషన్ కానీ డ్యామేజ్ ఎంతవరకు జరిగిందనేది కానీ ఒక నివేదిక బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అఖిల. రైట్ వేణు, థ్యాంక్ యూ.